పాలన అంటే ఏమిటో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని చూసి నేర్చుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ హితవు పలికారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం చిన్న బజార్, గిడ్డంగి వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన, దౌర్జన్యాలు, దోపిడీలను, దుర్మార్గాలను ఆయన ప్రజలకు వివరించారు. మన ఊరు మన నారాయణ డివిజన్లో గిడ్డంగి వీధులు యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని ప్రచారం మొదలుపెట్టాం. ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే తిరిగాయి. ఇక్కడన్నీ కంప్లీట్గా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేమని అడగాల. అడిగే లోపలే అడుగుతున్నాం. అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది. ఇది పరిపాలన కాదు. ఎప్పుడైతే అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండరు, వెళ్ళిపోతారు. ఈరోజు ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వెళ్ళిపోయే వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు లేరు. ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ కప్పం కట్టాలని, ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలని అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే నియంత్ర పాలనలో ఉన్నామా, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకొండేది 70 రోజులు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175 సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ప్రజలకు సుపరిపాలన వస్తుంది. నేను చెప్తున్నాను, మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవల్ అయినా, లేఅవుట్లు అప్రూవల్ అయినా ఆన్లైన్లో చేస్తాం. ఎవరు